నమస్కారం అండి. ఈరోజు మా ఆహ్వానం మేరకు విచ్చేసినటువంటి మంత్రివర్యులు హరీష్ రావు గారికి ప్రత్యేకించి మా వైపు నుంచి ధన్యవాదాలు. మాది వనపర్తిలో మొదటి బ్రాంచ్ ఆర్గనైజ్ చేసినాం. 2 సంవత్సరాల క్రితం ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకంటే అబ్బాయి చదువుకున్నటువంటి ప్రాంతం వనపర్తి కాబట్టి స్వస్థలంలో మొదలు పేద ప్రజలందరికీ సేవలు అందించాలనే ఉద్దేశంతో మొట్టమొదటగా చదువుకున్న ప్రాంతంలో ఒక హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసి ఇప్పటికి దాదాపుగా ఒక 5,000 సర్జరీలు చేయడం జరిగింది. ఆ ధైర్యంతోనే ఇక్కడ మళ్ళీ 2వ బ్రాంచ్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీనికి మంత్రి గారు రావడం, ఇంకా నిరంజన్ రెడ్డి సార్ కూడా రావాల్సి ఉంది, ఎమ్మెల్యే గారు కూడా రావాల్సి ఉంది. వారు కూడా వస్తారని ఆహ్వానిద్దాం. ఇక్కడ కూడా చాలామంది పేద ప్రజలు ఎవరైతే ఉంటే వాళ్ళందరికీ కూడా మా హాస్పిటల్ వైపు నుంచి వైద్యం అందుబాటులో ఉంటుంది. ఖరీదైన వైద్యం కాకుండా పేద ప్రజలకు అందుబాటులో ఉండే వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతోనే మొట్టమొదలు మేము ఈ హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. మా మోటో కూడా అదే. కింది స్థాయి నుంచి వచ్చినాం కాబట్టి క్రింది బతుకులు ఎట్లా ఉంటాయో మాకు తెలుసు కాబట్టి అట్లాంటి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే వచ్చినాం. దీనికి మీరు అందరూ కూడా సహకరించాలి. ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మా వైపు నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. మంచి వైద్యాన్ని అందించే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. జై తెలంగాణ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఈరోజు ఎల్బీ నగర్ డివిజన్లో పిఎన్ రెడ్డిలో మా గౌరవ పెద్దలు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గారి చేతుల మీదుగా ఈరోజు శ్రీ సాయి త్రినేత్రాలయాన్ని స్థాపించుకున్న డాక్టర్ గారు సంతోష్ గారు, అదేవిధంగా వారి సతీమణి డాక్టర్ ప్రియాంక, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ గారు లచ్చిరెడ్డి గారు, స్థానిక నాయకులు నర్సింగ్, అదేవిధంగా నగర తొలి మేయర్ డాక్టర్ బొంతు రామ్మోహన్ గారి చేతుల మీదుగా ఈ హాస్పిటల్ ప్రారంభించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది వారి యొక్క 2వ బ్రాంచు. మొదటి బ్రాంచు నిరంజన్ రెడ్డి గారి చేతుల మీదుగా, నగర మేయర్ గారి చేతుల మీదుగా జరిగింది. అదేవిధంగా 2వ బ్రాంచు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ అన్న రామ్మోహన్ గారి చేతుల మీదుగా జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. నిరుపేద కుటుంబం నుంచి కింది నుంచి పైకి వచ్చిన ఈరోజు సంతోష్ గారు పెద్దగా కమర్షియల్ కాకుండా మామూలు పైసలతోటి, అంటే పెద్ద పెద్ద ఫీజులు కార్పొరేటర్ ఈ హాస్పిటల్ చూడంగానే ఇంత పెద్ద హాస్పిటల్ ఎంత ఉంటుందో ఫీజు అని అంటే నామినల్ ఫీజు తోటి మనము మానవ సేవయే మాధవ సేవ అనే ముఖ్య ఉద్దేశంతో ఇద్దరు కూడా కంటి వైద్య నిపుణులు. కావున ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా మేము తెలియజేయనదేమనగా ఖచ్చితంగా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని స్థానిక నాయకులు, స్థానిక పెద్దలు అందరి సహాయ సహకారాలతోటి ఈ హాస్పిటల్ మంచిగా నడుస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఇరువురి డాక్టర్స్కి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. నగర్ డివిజన్లో ప్రారంభోత్సవానికి మా ముఖ్య అతిథులుగా మన మంత్రివర్యులు హరీష్ రావు గారు రావడం జరిగింది. వారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. దాంతోపాటు మా బొంతు రామ్మోహన్ మాజీ మేయర్ గారు, మా సిస్టర్ కార్పొరేటర్ గారు, హాస్పిటల్ ఎండి సంతోష్ గారు ఇక్కడ ఇంత మంచి హాస్పిటల్ పెట్టడం మాకు కూడా అదృష్టంగా భావిస్తున్నాం. దినదిన బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ అంతా మాలుమూర ప్రాంతంలో ఉంటుంది. హాస్పిటల్స్ అన్ని హైదరాబాద్లోనే ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఇంత మంచి హాస్పిటల్ పెట్టినందుకు చాలా సంతోషం. వాళ్ళకి కంగ్రాట్ చెప్తున్నాను. ఇంకా ఉత్తమమైన నాణ్యతాపరమైన ఇంకా కూడా చికిత్స అందించాలని, ఇక్కడ దాదాపుగా పేద వర్గాల ప్రజలు ఉంటారు, వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకా సేవ చేసి ముందు ముందు ఇలాంటి హాస్పిటల్స్ ఇంకెన్నో పెట్టాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. డాక్టర్ సంతోష్. మేము ఆల్రెడీ వనపర్తిలో ఒక బ్రాంచ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మారుమూర ప్రాంతంలో ఉన్నటువంటి వనపర్తి ప్రజలందరికీ ఒక 5,000 మందికి ఉచితంగా, అంటే లైక్ తక్కువ రేటులో కూడా మనం క్యాటరాక్ట్ సర్జరీస్ అన్నీ చేయడం జరిగింది. సో ఇక్కడ బిఎన్ రెడ్డిలో కూడా మనకు కంటి హాస్పిటల్ ఏమీ కూడా అవైలబుల్ లేవని తెలిసి ఇక్కడ ప్రజలు, అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు, అందరూ అడుగుతూ ఉంటారు ఇక్కడ కూడా ఒక హాస్పిటల్ ఉంటే బాగుంటుందని. సో ఆ ఉద్దేశంతో నేను బిఎన్ రెడ్డి నగరంలో ఫస్ట్ టైం ఇక్కడ మన కనెక్ట్ డయాగ్నోస్టిక్ పక్కనే మన హాస్పిటల్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ బిఎన్ రెడ్డి ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మనవి చేస్తున్నాం. ఈరోజు మన ఓపెనింగ్ సెరమోనీకి విచ్చేసినటువంటి డాక్టర్ హరీష్ రావు గారు, మన హెల్త్ మినిస్టర్ గారు అండ్ బొంతు రామ్మోహన్ గారు, అండ్ ఇప్పుడు ఇంకా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు రావాల్సి ఉంది, అగ్రికల్చర్ మినిస్టర్, అండ్ ఇంకా కార్పొరేటర్ గారు వచ్చారు లచ్చిరెడ్డి సారు, అండ్ ఇంకా మనకు ఇప్పుడు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్న కూడా ఇప్పుడు రావాల్సి ఉన్నది. ఓకేనా. సో అందరికీ కూడా కృతజ్ఞతలండి. ఇక్కడికి విచ్చేసినటువంటి అందరు మీడియా మిత్రులకు, ప్రజలందరూ కూడా మన ఇక్కడ పెట్టినటువంటి ఫెసిలిటీస్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా శ్రీ సాయి నేత్రాలయ ఐ హాస్పిటల్ మేనేజ్మెంట్ అండ్ డాక్టర్ తరపు నుంచి కూడా కృతజ్ఞతలండి.